హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమాంశి వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే చిన్న పాపకి 3rd మంత్లో సెకండ్ వ్యాక్సిన్ అయితే వేయిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆశా వర్కర్ అయితే డ్రాప్స్ అయితే వేసేసింది. ఆ డ్రాప్స్ వేస్తున్నప్పుడు అయితే చిన్నగా ఏడ్చి వదిలేసింది అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఏఎన్ఎం అయితే వ్యాక్సినేషన్ అనేది వేస్తుందన్నమాట. ఇదైతే 3rd మంత్లో వేస్తుంది, సెకండ్ డోస్ అనమాట. నా వరకు అయితే ఇంజెక్షన్స్ ఎన్నైనా వేయించుకుంటా కానీ ట్యాబ్లెట్స్ మింగాలంటే భయం వేస్తుంది. ఇక్కడ చిన్న పాపకి ఇంజెక్షన్ వేస్తుంటే నేనైతే అస్సలు చూడలేకపోయాను అనమాట. తనైతే చాలా ఏడ్ చేసింది పాపం. నాకైతే కళ్ళలో వాటర్ అయితే వచ్చేసాయి. అలా చాలాసేపు అయితే ఏడ్ చేసింది అనమాట. చాలా బాధేసింది, కానీ తప్పదు కదా, ఇది తన మంచి కోసమే కాబట్టి వ్యాక్సినేషన్ అనేది. సో వ్యాక్సిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వ్యాక్సిన్ అయితే మాకు సచివాలయంలోనే వేస్తారు. వ్యాక్సిన్ కంప్లీట్ అయ్యాక అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ అయితే నాతో చిట్ చాట్ చేస్తుంది అనమాట. ఇంజెక్షన్ ఎలా వేశారంటే క్లియర్గా రెస్పాండ్ అయితే అవుతుంది. ఎలా రెస్పాండ్ అవుతుందో ఒకసారి చిన్న చిన్న యాక్షన్స్తో చూసేయండి. మిన్నీ ఆజ్కి పోదామా? అన్న ఇంజక్షన్ వేసారు కదా, ఏడుతువా? ఎట్లా ఏడిసివి మమ్మీ? ఎట్లా ఏడిసివి? అట్లా ఏడిసివా? ఎట్లా ఏడిచిండేదాడా? ఎట్లా ఏడిచిండేది చూపించు. ఎట్లా మమ్మీ నువ్వు ఏడ్చింది అక్కడ? వ్యాక్సిన్ వేసిన ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే బాగా ఆడుకుందనమాట. ఒక 1.5 తర్వాత ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. తనైతే ఫుల్గా ఏడ్ చేసింది. ఇంజెక్షన్ వేసిన చోట అయితే తడిగుడ్డతో అయితే కట్టేశాను అనమాట, కొంచెం గడ్డ అనేది కట్టకుండా. తను యాక్టివ్గా ఉంటే డే అంతా నవ్వుతూనే ఉంటాం అనమాట. తనకి ఫీవర్ వచ్చి అలా ఉండేసరికి మాకైతే ఆ రోజు అయితే ఇల్లంతా పోసిపోయినట్టు అనిపించేసింది. ఈవినింగ్ 6:37కి కొంచెం యాక్టివ్ అయితే అయిందనమాట. చిన్నగా నవ్వుతూ మాతో అయితే సవాల్ అయితే చేస్తుంది. ఎలా క్యూట్ యాక్షన్స్ అయితే చేస్తుందో చూసేయండి. నొప్పి లేదా? నొప్పిస్తుందా అబ్బా? సూది నొప్పిస్తుందా కదా? ఇంజక్షన్ వేసినారు కదా మమ్మీకి, చిన్న మమ్మీకి. బలవంతంగా నవ్వు వస్తుంది కదా చిట్టలి. ఇంతటితో అయితే ఈ వ్యాక్సినేషన్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.